హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మనం చాలా రోజులు సిక్ అయినప్పుడు ఫర్ మంత్స్ అన్నమాట మన రికవరీ పీరియడ్ ఎలా ఉంటుంది అనేది ఈ సిరీస్ అండి. ఇంట్లో లేడీస్కి హెల్త్ బాగుండకపోతే వంట అది ఎలాగైనా మేనేజ్ చేసేస్తారు. ఇంట్లో వాళ్ళు కర్రీస్ బయట తెచ్చుకోనో ఫుడ్ బయట తెచ్చుకోనో తినేస్తూ ఉంటారు. దాంతోపాటు ఎక్కువగా కొనేవి స్నాక్స్ అన్నమాట మా ఇంట్లో అయితే. సో, ఈ ఇయర్ నేను బయట నుండి స్నాక్స్ అస్సలు కొనుక్కోకూడదు అని ఫిక్స్ అయ్యాను. ఎక్కువ క్వాంటిటీస్‌లో చేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకని నేను ఈవినింగ్ వంటతో పాటే సైమల్టేనియస్‌లీ అయిపోయేలాగా తక్కువ క్వాంటిటీస్‌లోనే చేస్తాను. అండ్ వీక్లీ వన్స్ చేస్తాను. సున్నుండలు చేస్తున్నాను ఇప్పుడైతే నేను. 1/2 కేజీ మినపగుళ్ళు తీసుకున్నాను. 1/4 కేజీ బెల్లం, 1/4 కేజీ నెయ్యి అండ్ 2, 3 యాలకులు సరిపోతాయి. ఒక 2, 3 టేబుల్ స్పూన్ల నెయ్యిలో మినపగుళ్ళు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అవి చల్లారినాక ఇలా మెత్తగా మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. బెల్లం కూడా అంతే, మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని యాలకుల పొడి వేసుకొని నెయ్యి వేసి కలుపుకుంటూ లడ్డూలు చుట్టేయడమే. నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారండి? కామెంట్స్లో చెప్పండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు మీడియం సైజ్వి 30 లడ్డూలు అయినాయి. స్వీట్తో పాటు హాట్ కూడా ఉండాలి కదా, అందుకని చక్రాలు చేస్తున్నాను. 1/2 కేజీ బియ్యం పిండికి 1/4 కేజీ శనగపిండి, సాల్ట్, కారం, వాము, వేడి నెయ్యి వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా మెత్తగా పిండి కలుపుకోవాలి. ఇంత డీప్ ఫ్రై చేసిన ఫుడ్ హెల్త్కి మంచిది కాదు, కానీ బయట తినడం కంటే ఇంట్లో చేసుకోవడం ఎంతో కొంత బెటర్ అని నా ఫీలింగ్. చాలా వరకు స్వీట్ షాపుల్లో ఆ ఫ్రై చేసే ఆయిల్ చూసామంటే మనం తినం, ఇంకా అంత బ్లాక్గా ఏదో ఇంజిన్ ఆయిల్లా ఉంటుంది. సో మనం ఇంట్లో చేసుకుంటే ఏంటంటే మనకి ఆ ఇంగ్రీడియంట్స్ తెలుసుంటాయి ఏమేమి వేస్తున్నామా అనేది. బయట తినేవి అలా కాదు కదా, వాళ్ళు ఏ ఆయిల్స్ వాడుతున్నారో ఎంత టాక్సిక్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారో మనకి తెలియదు కదా. మీరేమంటారు? ఆయిల్ వేడి చేశాను. ఈలోపు ఈ చక్రాల గరిని సెట్ చేస్తున్నాను అనమాట. ఈ ప్లేట్ నేను ఎప్పుడు వాడలేదు, ఇట్లా జిగ్జాగ్గా ఉంది, వెరైటీగా ట్రై చేద్దామని చెప్పి ఆ ప్లేట్ యూస్ చేస్తున్నాను. బాగానే వచ్చాయి కానీ వేగగానే మెత్తగా అనిపించినాయి. నేను అందుకని మామూలు వాటితోనే మళ్ళీ వేసేసాను. ఆరిన తర్వాత కొంచెం సేపటికి కరకర అంటున్నాయి అన్నమాట. వేగడానికి కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నాయి. అందుకని నేను మామూలుగా ఎప్పుడు వేసే వాటితోనే వేసేసాను. వన్ అవర్లో నాకు వీక్కి మొత్తం సరిపోయే స్నాక్స్ రెడీ అయిపోయినాయి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.